హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ బాదం, జీడిపప్పు, ఎండి కొబ్బరి వేసి మన చికెన్ కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నారు. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో జీలకర్ర, ధనియాలు అంటే ఏంటంటే మనకు దాల్చిన చెక్క, యాలకులు అండ్ లవ మొగ్గలు అనేది మనం తీసుకోవాలి. తర్వాత ఎండి కొబ్బరి అండ్ 3 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పెరుగు, ఆయిల్, పచ్చిమిర్చి, బాదం, జీడిపప్పు అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బాదం అండ్ జీడిపప్పు అనేది కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు మనం ముందుగా తరుక్కున్న ఈ ఎండు కొబ్బరి అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోద్ది, ఎక్కువ మినిట్స్ అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఎండు కొబ్బరి కూడా వేసిన తర్వాత ఈ కలర్లో వచ్చిన తర్వాత మనకి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇది ఒక స్మూతీ పేస్ట్ కింద మనం మిక్సీలో వేసుకుని దీని ఒక స్మూతీ పేస్ట్ కింద మనం చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ మసాలాలు కూడా ఒక క్షణం మనం వేపుకుని పౌడర్ అనేది చేసుకుందాం. ఫస్ట్గా ఏంటంటే నేను ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని 2 స్పూన్ ధనియాలు అనేవి తీసుకున్నాను. తర్వాత ఒక 4 దాల్చిన చెక్కలు, తర్వాత 5-6 లవంగాలు, ఒక 2-3 యాలకులు వేసుకుని ఇవన్నీ మనం బాగా వేపుకుని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేపుకుని చూడండి. మనకి వేగినప్పుడు ధనియాలు అనేవి మనకి స్మెల్ వస్తాయి కదా, లైట్ బ్రౌనిష్ కలర్ ఇలా టర్న్ అయినప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కూడా మనం దీన్ని పౌడర్ కింద చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేసుకుని చేసుకునే కర్రీ అండి, కాబట్టి మనం కుక్కర్ తీసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. దీనికి ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. మనకి చూడండి, మనం ఒక 1/2 kg చికెన్ అనేది ముందుగా వాష్ చేసేసుకుని ఇలాగ నీట్గా గిన్నెలో తీసుకున్నాం. మీరు ఏంటంటే చికెన్ అనేది కొంచెం మన ఉప్పు, కారం, పసుపు అని పెట్టేసుకుని మనం ఒక 2 అవర్స్ అనేది ఇది ఫ్రిడ్జ్లో ఉంచాలి. లేకపోతే మీరు సండే కోసం సాటర్డే ఈవినింగ్ తెచ్చుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా ఇది అన్నీ పట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి తగినంత పసుపు అనేది యాడ్ చేద్దాం. చూడండి, తర్వాత కారం, తర్వాత ఉప్పు యాడ్ చేసుకుని ఇది మొత్తం కలిగేలా మొత్తం కలుపుకోవాలి. అంటే మనం చేత్తో మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇలాగ ప్రతి ముక్కకి మనం కారం, ఉప్పు, పసుపు పట్టేలా ఈ విధంగా కలుపుకుని ఒక 2 అవర్స్ అనేది ఇది డీప్ ఫ్రిడ్జ్లో అనేది మనం ఫ్రీజ్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిందండి. మనం ముందుగా సన్నగా తరుక్కున్న 3 ఉల్లిపాయలు అనేవి ఇందులో వేసుకుని మనం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మొత్తం ఇలా చూడండి, మనకి బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ ఇలా టర్న్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఆనియన్ అనేది మనం ఒక ప్లేట్లో అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ సపరేట్ చేసేసాం కదా, తర్వాత ఏం చేయాలంటే ముందుగా మనం మ్యాగ్నెట్ పెట్టుకున్న చికెన్ అనేది ఈ ఆయిల్లో మనం యాడ్ చేయాలి. కొంచెం ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లో అనేది కొంచెం ఇది డీప్ ఫ్రై అనేది అవ్వాలి. మనం ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీనికి యాడ్ చేయాలి. తర్వాత మనం ఆల్రెడీ చీరుకున్న 4 పచ్చిమిరకాయలు అనేవి కూడా దీనికి యాడ్ చేయాలి. చూసారు కదా, మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, బాదం, జీడిపప్పుల్లో మనం ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ వేసేసి తర్వాత దీనికి ఒక 1/2 కప్పు పెరుగు అనేది యాడ్ చేయాలి. ఒక 1/2 కప్పు పెరుగు అనేది యాడ్ చేసి మనం ఇంకో స్మూతీ పేస్ట్ కింద మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత
మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది దీనికి కొంచెం యాడ్ చేసేద్దాం. దీనికి కొంచెం మనం నిమ్మరసం అనేది యాడ్ చేసేద్దాం. గింజలు లేకుండా మనం నిమ్మరసం అనేది దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ పేస్ట్ కింద చేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ మన జీడిపప్పు ఇవన్నీ ఎండు కొబ్బరి అనేది పేస్ట్ అనేది దీనికి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం మనం అన్నీ వేసేసాం కదా కలిపేసిన దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందండి. తర్వాత ఇది మనం చికెన్ అనేది ఇందులో ఉడకడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ మనకి ఇందాక స్మూతీ పేస్ట్ ఆడుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా ఇందులో అనేది యాడ్ చేద్దాం. మనం ముందుగా సాల్ట్ అనేది ముక్కలు కలుపుకున్నప్పుడే కలుపుకున్నాం కదా, ముందుగా కర్రీలో వేసుకోలేదు కదా. ఇప్పుడు మీరు ఇది టేస్ట్ చూసి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది దీనికి యాడ్ చేయండి. తర్వాత కొంచెం కారం అనేది కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనకి చూడండి ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం ఇలాగా ప్రెషర్ కుక్కర్ అనేది దీనికి ఇలాగా మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇదేంటంటే జస్ట్ ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు విజిల్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ అనేది రానివ్వాలి. 3 విజిల్స్ రానిస్తే ముక్క అనేది మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం చూసారు కదండి 2 విజిల్స్ తర్వాత మనం ఆ కర్రీ అనేది ఇలా ఉంటుంది. మనం 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం 2 విజిల్స్ తర్వాత ఈ కర్రీ ఉడికిందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. చూడండి ఈ పీస్ చాలా మెత్తగా అనేది ఇలాగా ఉడికిపోయింది. చూడండి మనకి 2 విజిల్స్ అయితే సరిపోద్ది. ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం పొయ్యి మీద పెట్టి జస్ట్ వాటర్ ఇంకే వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి మనకి ఎంతో టేస్టీ అయిన మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగే చేసుకుని మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం.